ఎవరు చట్టం చేశారో వాళ్లే చట్టాన్ని రద్దు చేసినట్టు నువ్వు అమ్మవారి పాదాలు పెట్టుకుంటే అమ్మ కాముండి పిలిచి వాడి జోలికి వెళ్ళకంటుంది. ఏమి నీకు బెంగ? దేనికి భయపడాలి? కాదు. ఇంకొక విషయాన్ని మీతో నేను మనవి చేస్తాను. మహాత్ములైన వారు ఉన్నారు, వారికి కామస్పర్శ ఉండదు. ఆయన అస్ఖలిత బ్రహ్మచారి, ఊర్ధ్వరేతస్కుడు. ఆయనకి అసలు ఎట్టి పరిస్థితుల్లో మనసుని కామమన్న స్పర్శ అంటదు. ఇప్పుడు ఆయన శరీరంతో ఉండిపోతాడా? నాకు చెప్పండి. ఎంత మహాత్ముడైనా కానివ్వండి, ఆయన శరీరము ఒక ప్రత్యేకమైనటువంటి దేశకాలములలోనైనా ఉంటుంది. ఎప్పటికీ ఉండిపోతుందా? ఎప్పటికీ ఎలా ఉంటుందండి? పరమాచార్య స్వామి వారు ఉంటే బాగుండని నాకుంది, చంద్రశేఖర భారతీ స్వామి వారు ఉంటే బాగుండని నాకుంది. ఉంటాయా శరీరాలు? చంద్రశేఖర భారతీ స్వామి వారే అయినా శంకర భగవత్పాదులే అయినా శరీరాలను వదిలిపెట్టేశారు, వెళ్ళిపోతాయి శరీరాలు. మరి శరీరం వెళ్ళిపోతే ఒక పెద్ద ఇబ్బంది ఒకటి ఉంది. మళ్ళీ ఇంకొక మహాత్ముడు శరీరంలోకి వచ్చి కూర్చుంటే మీకు బోధ ఉంటుంది. శరీరంలో మహాత్ముడు లేడు, మీకు బోధ ఆగిపోతుంది. ఆయన ఇప్పుడు శరీరంతో ఉన్నారనుకోండి పరమాచార్య స్వామి వారు, మనం ఆయన ఏ పల్లకయో ఎక్కించి మనందరం కాకినాడ తీసుకొస్తే ఆయన అనుగ్రహ భాషణం చేస్తారు. శరీరంలో లేరు పరమాచార్య స్వామి. ఇప్పుడు ఆయన ఎలా మాట్లాడతారు? మాట్లాడడం కుదరదు. కాబట్టి మహాత్ముల పరంపర నడవాలి. మళ్ళీ 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 మహాత్ములు రావాలి. ఇప్పుడు కూడా ఈ క్షణంలో మనకి కూడా మహాత్ములు ఉండాలి. ఉండి వాళ్ళు మాట్లాడితేనే మన తప్పులు మనకి తెలిసి మనం దిద్దుకుని మనం ధర్మ మార్గంలోకి పెడతాం. కానీ అలా చెప్పి మాట్లాడేటటువంటి మహాత్ముడు ఎలా వస్తాడు? ఆయన శరీరంలోకి రావాలంటే ఆయన తల్లిదండ్రుల మీద కాముడి బాణాలు పడవలసిందే. పరిపూర్ణ హృదయంతో స్త్రీ పురుషులిద్దరూ ఒండరులు సంగమించకపోతే పరిపూర్ణమైన ఆరోగ్యమైన శిశువు పుట్టడో. విముఖులై సంగమిస్తే తేజోవంతుడు ఆరోగ్యవంతుడైన శిశువు పుట్టడం. అలా కలవలేదు కాబట్టే వ్యాసుడే సంగమించిన సత్సంతానం కలగలేదు మహాభారతంలో. వెలవెలబోతే పాండురాజు పుట్టాడు, కళ్ళు మూసుకుంటే ధృతరాష్ట్రుడు పుట్టాడు. కాబట్టి పరిపూర్ణ హృదయంతో కలవాలి. పరిపూర్ణ హృదయంతో ఒక మహాపురుషుడు ఒక స్త్రీతో సంగమిస్తే తప్ప ఆయన వీర్యము స్ఖలనం అవ్వాలంటే ఆయనకి కామం కలిగి తీరాలి. ఆయనకి కామం కలిగితేనే ఆయన తేజస్సు వేరొక స్త్రీలోకి వెడుతుంది. వెడితేనే ఇంకొక మహాత్ముడు పుడతాడు. ఇంకొక మహాత్ముడు పుడితే తప్ప మీకు మాట్లాడేవాడు లేడు, మీకు రాసేవాడు లేడు, మీకు చెప్పేవాడు లేడు. అప్పుడు లోకం ఏమైపోవాలి? కాబట్టి ఇప్పుడు ఒక మహాత్ముడు పుట్టాలి అంటే ఆ మహాత్ముడు పుట్టడానికి యోగ్యమైనంత తేజస్సు కలిగిన ఇంకొక మహాపురుషుడిలో కామం